భగవన్ త్వత్ప్రసాదేన వర్షం క్షేమ మిహాస్తు మే సంవత్సరోప సర్గాయే విలయం యాం త్వ శేషతః విలయం యాం త్వా శేషతః. ఓ భగవంతుడా, నీ యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరం అంతా కూడా నాకు క్షేమం కలుగుగాక. సంవత్సరం మొత్తంలో కలిగే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా నశించిపోవుగాక. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాశిస్సులు. ఈ ఉగాది రోజున సంకల్పించిన కోర్కెలు తీరుతాయి, అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. కనుక ఈ పండుగ శుభాలకు నాంది వంటిది. అందుచేత ఈ ఉగాది వ్రతాన్ని అందరూ శ్రద్ధగా ఆచరించాలి. ఆరోగ్యవంతులు ప్రొద్దుననే లేచి తలారా స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి. ఇంటిని పరిసరాలను మామిడి తోరణాలతో అలంకరించాలి. దేవుడి గదిలో క్రొత్త పంచాంగాన్ని పెట్టి పూజించాలి. ఇష్టదేవతలను పూజించాలి. శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. తర్వాత ఉగాది పచ్చడిని తినాలి. తినేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని తినండి. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. మన దేహం వజ్రదేహంగా ఉండాలి. అంటే ఈ పచ్చడి 6 రుచులతో కలిసి ఉంటుంది. కనుక దీనిని తినటం వల్ల శరీరం లోపల గల 6 శత్రువులపై విజయం సాధించటానికి శక్తి లభిస్తుంది. ఈ 6 శత్రువులు ఇచ్చే ఫలాలుగా సుఖదుఖాలు కలుగుతూ ఉంటాయి. ఈ ఫలాలకు ఎవరూ కూడా లొంగి పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. ఇలా సుఖాలకు దుఃఖాలకు వేటికి అంటుకోకుండా ఉండటం వల్ల సమబుద్ధి అలవడుతుంది. తర్వాత బంధువులతో కలిసి భోజనం చేయాలి. సాయంకాల సమయంలో దేవాలయ ప్రాంగణంలోనూ లేదా ఇంటిలో విశాలంగా ఉన్న ప్రదేశాల్లోనూ భవిష్యత్తు గురించి చెప్పే పండితుడికి బట్టలు దక్షిణ పెట్టి వారి నోటి నుంచి పంచాంగ శ్రవణం చేయించుకోవాలి. ఇది శాస్త్రం చెప్పినటువంటి విధి. ఇలా పంచాంగాన్ని వినటం వల్ల ఈ సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుంది, ఎంత వ్యయం అంటే ఖర్చు ఎంత అవుతుందో కూడా తెలుస్తుంది. దీని మూలంగా సంవత్సరానికి తగ్గట్టుగా ధనాన్ని వినియోగించుకోవచ్చు. మిగిలిన ధనాన్ని మరిన్ని ధర్మకార్యాలు చేసుకోవటానికి వినియోగించుకోవచ్చు. ఇలా కాలపురుషుడు మనందరికీ పంచాంగం మూలంగా భవిష్యత్తు గురించి తెలిపి పుణ్యాన్ని ప్రసాదించాడు. ఇక జీవన వ్యవహారంలో ముఖ్యమైనవి రాజ్యపూజ్యాలు. వీటిని అందరూ తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోవటం వల్ల ఎక్కడ ఎలా నడుచుకుంటే ఆపదల నుంచి తప్పించుకోవచ్చు, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తే గౌరవాలు పొందవచ్చు అనే ఉపాయాలు తెలుస్తాయి. ఈ విధంగా ఉగాది పండుగ గడిచిపోయిన జీవితంలో చేసినటువంటి తప్పులను భవిష్యత్తులో మళ్ళీ చేయనివ్వదు కూడా కదా. పోయినటువంటి తప్పులు మళ్ళీ చేయనీయదు. ఈ ఉగాది యొక్క మహిమ సరిదిద్దుకునేలాగా చేసి మంచి ఫలాలు లభింపజేస్తుంది. చక్కని ఉపాయాలు మెలకువలను కూడా తెలుపుతుంది కూడా. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఉగాది రోజున మీ మనస్సుకు నచ్చినట్లుగా శుభ సంకల్పాలను చేసుకోండి. సంవత్సరం అంతా మంచిగా జరగాలి అని కోరుకోండి. అందరికీ శుభమే జరుగుతుంది. అందుకే రైతులు ఈ రోజు నుంచే పొలం దున్నడం ప్రారంభిస్తారు. దానిని ఏరువాక అంటారు. కళలను నేర్చుకునేవారు కూడా ఈరోజు నుంచే విద్యను నేర్చుకోవటం ప్రారంభిస్తూ ఉంటారు. అటువంటి ఈ ఉగాది నాడు
ప్రకృతి అంతా కూడా కళకళగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది, శోభతో ఉంటుంది, సకల జీవరాశికి సంతోషాన్ని చేకూరుస్తూ ఉంటుంది, ఫలపుష్పాలతో నిండుగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో వచ్చే వసంత ఋతువు ఋతువులకు రాజులాగా కీర్తించబడింది. కనుక చాలామంది కవులు వసంత ఋతువు గురించి, ఉగాది గురించి గొప్పగా తమ కావ్యాలలో వర్ణించారు. ఈ ఉగాది నాటి నుంచే కవులందరూ తమ కావ్యాలు రచించటానికి పూనుకొని శ్రీకారం దిద్దుతూ ఉంటారు. సాహిత్య గోష్ఠులు నిర్వహిస్తూ ఉంటారు. తమ యొక్క క్రొత్త క్రొత్త భావాలతో చైత్రలక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు. ఇది అందరికీ ఆనందాన్ని ఇచ్చే పండుగ కనుక సమబుద్ధికి, సామ్యభావనకు ప్రతీక అయి ఉంది. ఈ పండుగలో ఒక రహస్యం ఇలా ఉంది. పుట్టుకతోనే మృత్యువు కూడా పక్కనే ఉంటుంది. కనుక మనం కూర్చుంటే అది కూర్చుంటుంది, నిలబడితే అది నిలబడుతుంది, ఎప్పుడు మనం వెంటాడుతూ ఉంటుంది. మరి ఇలాంటి మృత్యువును ఎదిరించి భయం లేకుండా జీవించడం సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది అని మన పూర్వీకులు చెప్పారు. వారు జీవితమంతా మృత్యువుకు భయపడకుండా మృత్యుంజయులై జీవించారు, ఆనందంగా బ్రతికారు. కనుక వారు ఉగాది పచ్చడిని తిని సమబుద్ధితో ఉండండి, పంచాంగం సహాయంతో క్రమపద్ధతిలో జీవితాన్ని గడపండి. అప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు. మేము వీటి సహాయంతోనే ఆనందంగా జీవించాము, మీరు అలాగనే జీవించండి అని తెలపాలి అందరికి కూడా. అటువంటి ఋషులు అనుభవించి చూపించిన మార్గంలో నడవటం మంచిది. అదే మనకు మేలు చేస్తుంది. కనుక శ్రద్ధగా ప్రతిరోజు పంచాంగాన్ని అనుసరించి క్రమమైన పద్ధతిలో జీవితాన్ని గడపండి. జీవితం అంటే కేవలం సుఖం ఒకటే కాదు, అలాగే కేవలం దుఃఖం ఒకటే కాదు. సుఖదుఖాలు రెండు ఉంటాయి. అవి తీపి చేదుల్లాగా, ఉప్పు వగరుల్లాగా ఉంటాయి. వీటన్నిటి కలయికే జీవితము అని గ్రహించండి. ఆధ్యాత్మికతలోనే శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మికత లేకపోతే శాంతి లభించదు. అటువంటి శాంతి మన దేశంలో ఉంది. కనుక మనం ఆధ్యాత్మికతను విడిచి శాంతిని దూరం చేసుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం భ్రమ అనుకొని కేవలం భోగాలను మాత్రమే అనుభవిస్తూ స్వార్థపరుల్లాగా జీవిస్తూ ఉంటే ఏ ప్రయోజనమూ లభించదు. ఈ బ్రతుకుకు విలువే ఉండదు. ఈ సత్యం అందరికీ తెలపటమే ఉగాది పండుగ ఉద్దేశ్యం. కనుక సుఖదుఖాలను సమబుద్ధితో స్వీకరించి జీవితాన్ని ఆనందంగా గడపండి. అవి జీవితంలో స్థిరంగా ఉండవు అని తెలుసుకోండి. ఇవన్నీ కూడా దేవతలు అమృతాన్ని కోరుకుంటే ముందుగా విషం లభించింది కదా, వారు దాన్ని ఆదరంతో స్వీకరించారు, అప్పుడు అమృతం లభించింది. అలాగే సుఖాన్ని కోరుకున్నప్పుడు దుఃఖం లభిస్తుంది. దాన్ని ఆదరంతో స్వీకరించండి, తర్వాత సుఖం లభిస్తుంది. చింత చచ్చిన పులుపు చావదు అనే ఒక సామెత ఉంది కదా, చింత చచ్చిపోయినా కూడా పులుపు చావదని. చింతలు కలగటానికి చిత్తం కారణం. చిత్తం మూలంగానే కోరికలు పుట్టి సుఖదుఖాలను కలిగిస్తున్నాయి. అందుచేత వివేకంతో చిత్తాన్ని గ్రహించుకోవాలి, అప్పుడు దుఃఖాలే ఉండవు అని వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధించాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో కాలాన్ని వృధాగా గడపకుండా సద్వినియోగం చేసుకోండి. పుణ్యాన్ని సంపాదించుకోవటంలోనే కాలాన్ని గడపండి. ఇక ఈ సంవత్సరానికి రాజు కుజుడు. ఆ కుజుడే సస్యాధిపతి, నీరసాధిపతి అయి కూడా ఉన్నాడు. తర్వాత మంత్రిగా శని దేవుడున్నాడు, ఆయనే సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి అయి కూడా ఉన్నాడు. చంద్రుడు ధాన్యాధిపతి, గురుడు రసాధిపతి అయి ఉన్నాడు. ఈ సంవత్సరం యొక్క నవనాయకుల్లో పాపులదే ఆధిపత్యం.
శుభల యొక్క ఆధిపత్యం తక్కువగా ఉంది కనుక ఈ క్రోధీ నామ సంవత్సరంలో అందరూ వైరాన్ని విడిచిపెట్టి ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడే శుభాలు పొందగలరు అని ఈ సంవత్సరం యొక్క ఫలం బోధిస్తుంది. కనుక అందరూ ఈ క్రోధీ నామ సంవత్సరంలో అమ్మవారిని ఆరాధించండి. అమ్మ అనుగ్రహంతో దుఃఖాలు తొలగి సుఖాలు లభిస్తాయి. మీ అందరికీ క్రోధీ నామ సంవత్సర ఉగాది శుభాశిస్సులు. శ్రీమాత్రే నమః. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. పరమ పావన పంకజనగన పద్మావతి ప్రియ గోవింద. పరమ పావన పంకజనగన పద్మావతి ప్రియ గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వేదనారాయణ యోగ సముద్ర. వేదనారాయణ యోగ సముద్ర. రాగవిధూర గోవింద. రాగవిధూర గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. గాన విలోల నాద సుయోగ. గాన విలోల నాద సుయోగ. నందనందన గోవింద. నందనందన గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. రాజీవాక్ష రామరమ ప్రియ. రాజీవాక్ష రామరమ ప్రియ. రమ్య మోహన గోవింద. రమ్య మోహన గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. సాధుపాలక సకల రక్షక సచ్చిదానంద గోవింద. సాధుపాలక సకల రక్షక సచ్చిదానంద గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద. గోవింద 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 గోవింద. గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద రమ గోవింద గోవింద రమ గోవింద హరి గోవింద దత్త గోవింద రమ గోవింద హరి గోవింద రమ గోవింద హరి గోవింద రమ గోవింద హరి గోవింద రమ గోవింద హరి గోవింద రమ గోవింద దత్త గోవింద దత్త గోవింద దత్త గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద వెంకటరమణ సంకటహరణ కింకరపాల గోవింద